ఈయనే బిట్టు బహానే బాస్. షార్ట్ కట్ లేదు, స్మార్ట్ కట్ ఇవ్వడానికే బిట్టు కంపెనీ. గుమ్మడికాయ. ఈయనకి పాస్తా తినడం అంటే ఇష్టం, కానీ అది దొరకడం ఆయనకి కష్టం. ఆంటీ ఇప్పుడే తినాలని చెప్పారు. అరే బిట్టు, మీ ఎక్స్క్యూజ్ బాగా ఎక్స్క్లూజివ్ గా ఉంది. బిట్టు బహానే బాస్ సరికొత్త షో ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 సోనికులో. Watch full episodes on Jio Hotstar. ఈ అడవి చాలా భయంకరంగా అనిపిస్తుంది. నాకు ఇప్పుడే భయంగా ఉంది. అరే 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 ఎందుకు అలా భయపడుతున్నారు? ఇది అడవే కదా. మాకు పోలీసు డిపార్ట్మెంట్ లో చేరుతున్నప్పుడు అంటే ట్రైనింగ్ పీరియడ్ లో అసలు అడవిలో ఎలా ఉండాలని ట్రైనింగ్ ఇస్తారు. ఆ అడవిని చూసి భయపడకూడదు, దాన్ని ప్రేమించాలి. అది మన స్నేహితుడిలాగా. రియలీ? అయితే లడ్డు సింగ్ సార్, నేను మీతో పాటే ఉంటాను. షూర్, పర్వాలేదు, మీరు నాతో పాటే ఉండండి. హలో శివ, నువ్వు ఇక్కడ అడవి దగ్గరికి వచ్చేసావు కదా. డోంట్ వరీ లడ్డు సింగ్ గారు, మీరు ప్రశాంతంగా మీ ఫ్రెండ్స్ తో పిక్నిక్ ని ఎంజాయ్ చేయండి. నేను అడవి బయట మా ఫ్రెండ్స్ తో పిక్నిక్ ఎంజాయ్ చేస్తాను. థ్యాంక్ యూ శివ. నాకు ఏదైనా ఒక ప్రాబ్లం అంటే నీకే ఫోన్ చేస్తా. బాయ్. ఓహో, మెల్లగా మెల్లగా. అరే మనం బాగా ఇరుక్కున్నాం. పిక్నిక్ మొదలు పెట్టడానికి ముందే అడ్వెంచర్ గా మారిపోయింది. అనకొండ పాము పిల్లలు. అనుకుంటానా? ఏంటి లడ్డు సింగ్ సార్, మీరే భయపడుతుంటే మమ్మల్ని ఎలా కాపాడగలరు? ఏంటి అనకొండ పిల్లలా? అయితే అనకొండ కూడా ఇక్కడే ఎక్కడో ఉండాలి. మీరెందుకు భయపడుతున్నారు? కమాండో ట్రైనింగ్ అంతా ఏమైంది? అది నాకు పోలీసు ట్రైనింగ్ లో సింహం, పులి వీటితో ఎలా ఫైట్ చేయాలని ట్రైనింగ్ ఇచ్చారమ్మా, అనకొండతో కాదు. అలా అయితే ఇప్పుడు మమ్మల్ని ఎవరు రక్షిస్తారు? డోంట్ వరీ, ఒకడు ఉన్నాడు, వాడిని పిలుస్తాను. వాడు అనకొండకి కాదు, అనకొండ ఫ్యామిలీని చూసినా భయపడ్డా. హలో శివ, త్వరగా రా. మేము అనకొండ ఫ్యామిలీల చేతిలో అంటే వాటి పిల్లల చేతిలో ఇరుక్కున్నాం. త్వరగా వచ్చేసేయ్. లడ్డు సింగ్ గారికి హెల్ప్ కావాలంట. ఐ హావ్ టు గో. రేవా, ఆది, యూడి, మీరు ఇక్కడే ఉండండి. లడ్డు సింగ్ గారు, నేను మాట్లాడేది వినిపిస్తోందా? మీరెక్కడున్నారు? భయపడద్దు, నేను మీ ఎవరిని ఏమీ ఇబ్బంది పెట్టనులే. నేను మీ స్నేహితున్నే. లయన్! లడ్డు సింగ్ గారు, ముందు నన్ను కాపాడుకోవాలి. నేను ఒక సింహం వేటాడుతోంది. నేను వస్తాను. నాకేమనిపిస్తుందంటే ఎవరో చిన్న పిల్లాడు ఇటువైపుగా సైకిల్లో వెళ్ళినట్టుగా అనిపిస్తోంది. ఏంటి, సైకిల్లో ఒక అబ్బాయి కనబడ్డా? అయితే మనం భయపడాల్సింది లేదు. వాడు నా ట్రైన్ నా శివ వచ్చేసాడు. ఇంకా మన అందరం తప్పించుకోగలం. వై డు ఫియర్ వెన్ శివ ఈస్ హియర్? డోంట్ వరీ డియర్. లడ్డు సింగ్, నీ
మిత్రుడు మమ్మల్ని కాపాడలేకపోయాడు. అది మాత్రమే కాకుండా సింహం దగ్గర ఇరికించాడు. లడ్డు సింగ్ సార్, మీరెందుకు భయపడుతున్నారు? మీరు ఇప్పుడు కమాండో ట్రైనింగ్ ని చూపించాలి. లయన్ తో ఫైట్ చేయడం మీరు నేర్చుకున్నారు కదా, వెళ్ళండి, వెళ్ళి తనతో ఫైట్ చేయండి. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ లడ్డు సింగ్ సార్. అవునవును, ట్రైనింగ్ సమయంలో ఇలాంటి లయన్ని ఎదుర్కొనే ట్రైనింగ్ ఇచ్చారు. కానీ అసలు అక్కడ ఆ రోజు జరిగింది ఏంటంటే, అటువంటి ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు నేను సిక్ లీవ్లో ఉండిపోయానే. హలో శివ, నువ్వెక్కడున్నావు? లడ్డు సింగ్ సార్ దొరికారా? నోరేవా, ఇంకా లేదు. ఆయన ఏదో అనకుండా గోతులో పడ్డట్టు నాకు చెప్తున్నారు. మీరెవరూ లోపలికి రావద్దు, బయట జాగ్రత్తగా ఉండండి. ఏ శివ, నువ్వు ఎక్కడున్నావా? నువ్వు ఇటువైపు నుంచి వెళ్తుంటే ఇక్కడ ఉన్న వాళ్ళు చూసారంట. నువ్వు ఏ లయన్ని చూసి పారిపోయావో, ఇప్పుడు ఆ లయన్ మమ్మల్ని ఇక్కడ కాపలా కాస్తుందయ్యా. త్వరగా రా. సరేనా? వస్తాను లడ్డు సింగ్ గారు, మీరు భయపడొద్దు. మీతో పాటు ఇంకా మీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా. ఏంటిది, రాళ్ళకి కాలొచ్చాయేంటి? శివ, నువ్వు వింటున్నావా? ఎక్కడున్నావు? లేకపోతే ఏంటయ్యా, నేను ఇంతసేపుగా మాట్లాడుతున్నా, నువ్వు మాట్లాడవేంటి? ఇక్కడ త్వరగా రా. సింహం వేరే, ఇక్కడ మా పాములు వేరే. భయం వేస్తుందయ్యా. కాపాడు. లడ్డు సింగ్ గారు, ముందు నేను నన్ను కాపాడుకోవాలి, ఆ తర్వాత వచ్చి మిమ్మల్ని కాపాడగలను. శివ, ఎప్పుడు చూసినా నన్ను నేను కాపాడుకుంటానంటావేంటి? ఓహో లడ్డు సింగ్ గారు, లయన్ దగ్గర నుంచి తప్పించుకున్నాను, కానీ ఇప్పుడు ప్యాంథర్ నన్ను వెంబడిస్తోంది. కొంచెం సేపు వెయిట్ చేయండి, ఏదో ఒకటి చేసి వస్తాను. ఇప్పుడే ఆ పిల్లాడు సైకిల్ మీద అటువైపుగా వెళ్ళాడు. లడ్డు సింగ్ సార్, ఆ పిల్లాన్ని వదిలేయండి. మీరు ప్యాంథర్ తో ఫైట్ చేస్తారు కదా. ఇప్పుడు మీరు ఒక కమాండో లాగా మీ టాలెంట్ ని చూపించుకోవటానికి సరైన సమయం. వెళ్ళండి లడ్డు సింగ్ సార్. అది మీకు నేను చెప్పాలి. అది ఏంటంటే, అసలు ఒక విషయాన్ని మర్చిపోయాను. ఎగ్జాక్ట్గా ప్యాంథర్కి వ్యతిరేకంగా ట్రైనింగ్ ఇచ్చినప్పుడు నేను మీకు ఎలా చెప్పిన యాన్యువల్ లీవ్లో ఉన్నా. అవును, నేను ఇలా లీవ్ ఎత్తి ఉండకపోతే ఈ పాటికి అసలు మీ అందరినీ నేను మరి చాలా ఎక్కువైంది. రీల్ చెప్పడానికైనా ఒక హద్దు ఉంది. మీరు పేరుకి మాత్రమే పోలీస్ ఆఫీసర్, నిజంగా మీరు 1వ నెంబర్ పిరికి వారు. నిజం కూడా చెప్పనంటున్నారు. లేదు 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 లేదు, అసలు విషయం అది కాదు. ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో అయినా సరే ఏదైనా ఒక యానిమల్ అటాక్ చేయడానికి వస్తే ఇంకొక యానిమల్ దాని దగ్గర చెప్తుంది లడ్డు సింగ్ వస్తాడు అని. అందుకనే అటాక్ చేయకని చెప్తాయి. లడ్డు సింగ్ సార్, ఒకవేళ ఇదే విషయం అయితే వాళ్ళిద్దరిని తరిమి చూపించండి. పారిపోండి, పారిపోండి. అద్భుతం లడ్డు సింగ్ సార్. లడ్డు సింగ్ గారు, ఇప్పుడు ఓకే కదా? నేను వచ్చేస్తున్నాను. ఇంతకు ముందు లైన్ ప్యాంథర్ నన్ను వెంబడించాయి. శివ, అవి నిన్ను కలిసిన తర్వాత మా దగ్గర హాయ్ హలో చెప్దామని వచ్చాయి. నేను ఇక్కడి నుంచి ఎలాగైనా బయటపడి నువ్వు త్వరగా రా. ఎవరైనా సరే భయపడకుండా ఉండండి. ఇదిగో చూసారా, మన దగ్గర ధైర్యం ఉంటే ఆయన దేవుడు కూడా సహాయపడతాడంట. ఇదిగో చూసారా, ఈ తాడుని పట్టుకుని మనం అందరం పైకి వెళ్ళిపోదాం.
అసలు ఈ అడవిలో పిక్నిక్ అని ఎవరు ప్లాన్ చేశారు? శివ త్వరగా వచ్చేసేయ్. ఇప్పుడు నువ్వు మమ్మల్ని కాపాడగలవు. అనకుండా వచ్చేసి అందరూ ఇక్కడి నుంచే పారిపడి. త్వరగా అందరూ పైకి వచ్చేయండి. నేను ఊరికే సరదాగా సరదాకే. థ్యాంక్ యూ శివ. లడ్డు సింగ్ సార్, మీ వల్ల ఎంత వేగంగా అక్కడి నుంచి తప్పించుకోగలిగితే అంత వేగంగా వెళ్ళిపోండి. అడవిలో పిక్నిక్ చేసుకోవడం అంత సేఫ్ కాదు. నో శివ, అడవి లడ్డు సింగ్ సార్ ఫేవరెట్. అందుకని లడ్డు సింగ్ సార్ ఇక్కడ ఒంటరిగా రాత్రంతా పిక్నిక్ సెలబ్రేట్ చేసుకుంటారు. ఏంటే నేను ఒక్కనేనా? ఓదారదో, నన్ను కూడా మీతో తీసుకువెళ్ళిపోండి. శివ నేను కూడా వెళ్తానయ్యా. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.